Loving and Heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, thank you, Lord, for bringing us into your presence once again. మరొక మారు మీ పాద సన్నిధికి మమ్మల్ని తీసుకొచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. We bless your name మీ నామాన్ని సన్నుతిస్తా ఉన్నాము. and we pray that you may speak to us with your spirit. మీరు మీ ఆత్మ సహాయంతో మాతో మాట్లాడాలని ప్రభువా మిమ్మల్ని సహాయం కోరుతాము. Let your spirit hover upon us, O God. మీ ఆత్మే మా మీద పనిచేయనివ్వండి ప్రభువా. Lord, send your word from heaven. పరము నుండి మీ యొక్క వాక్కును అనుగ్రహించండి. I am an unworthy person to handle your word. నీ వాక్కును అందించడానికి నేను అయోగ్యుడను. Please help me and cleanse me. నాకు సహాయం చేయండి, నన్ను కడగండి. Let your spirit speak to each one of these people. మీ ఆత్మయే ఇక్కడున్న ప్రతి ఒక్కొక్కరితో కూడా మీ ఆత్మయే మాట్లాడనివ్వండి ప్రభువా. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. Today we will see about Job. ఈ దినము మనం యోబు గురించి చూద్దాము. And the book of Job was written first above all the books in the Bible. బైబిల్లో ఉన్న అన్ని గ్రంథములు, అన్ని పుస్తకముల కంటే ముందుగా యోబు గ్రంథం అనేది రాయబడింది. The first book that was written by God. దేవుని ద్వారా రాయబడిన మొట్టమొదటి గ్రంథము యోబు గ్రంథము. Even before the book of Genesis, this book was written. ఆది కాండము కంటే మునుపే ఈ యోబు గ్రంథము రాసి ఉన్నారు. That God has written this book. దేవుడే ఈ గ్రంథాన్ని రాశారు. And when we read this book of Job, మనము మరి ఈ యోబు గ్రంథం చదివినప్పుడు and study it carefully, మనము దీన్ని చదువుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా చదివినట్లయితే we get edification. మనకు హెచ్చరికలు అనేవి మనం పొందుకోగలుగుతాము. And also we get correction. అదే రీతిగా సరి చేసుకునే విధానాల్ని మనము చూడగలుగుతాము. All scripture is given for edification and correction. నిజానికి చూస్తే మనకి ఇవ్వబడిన ప్రతి ప్రవచనము కూడా అన్ని కేవలము మనల్ని హెచ్చరించడానికి, సరి చేయడానికే ఇవ్వబడ్డాయి. And also it was given for our righteousness. అదే రీతిగా మన నీతి కొరకు మనం సరి చేసుకోవడం కొరకు ఇవ్వబడి ఉన్నాయి. Yeah, that's what we read in the scripture in 2 Timothy 3rd chapter. 2వ తిమోతిలో మనం అదే విషయాన్ని చూస్తాము. All scripture is written for our edification, for sanctification and for righteousness. ప్రవచనాలు లేదా లేఖనాలన్నీ కూడా కేవలం మనల్ని హెచ్చరించడానికి, గద్దించడానికి, సరి చేయడానికే రాయబడి ఉన్నాయి. In this book we see Job was a perfect person and a righteous person, upright person. ఇక్కడ మనము ఈ గ్రంథంలో చూసినట్లయితే యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడుగా మనకు కనబడుతున్నాడు. First chapter, first verse. మొదటి అధ్యాయం మొదటి వచనము. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. He feared God. అతను దేవుని ఎడల భయభక్తులు కలిగిన eschewed evil. అదే రీతిగా చెడుతనాన్ని విసర్జించిన వాడు. And the next verse it says he had 7 sons and 3 daughters. ఆ తర్వాత వచనంలో చూసినట్లయితే 7 కుమారులు 3 కుమార్తెలు అతనికి ఉన్నారు. And it was a great blessing. అది ఎంతో గొప్ప ఆశీర్వాదకరం. Children are inheritance from God. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. That's what we see in Psalm 127. ఆ మాటలను మనము కీర్తనలు 127వ గ్రంథంలో చూడగలుగుతాము. Children are inheritance from the Lord. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. They are reward from the Lord. యెహోవా ఇచ్చు బహుమానము. 3వ వచనం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. Many of you have children, you have family. మనలో చాలా మంది బిడ్డలు కలిగిన వారు ఉన్నారు. It's a blessing to have children. పిల్లల్ని కలిగి ఉండుట అనేది ఎంతో గొప్ప ఆశీర్వాదం. But many people, they are not taking care of them properly. కానీ చాలా మంది వారికి ఇవ్వబడినటువంటి బిడ్డల విషయమై జాగ్రత్త కలిగి లేరు. God will ask you if you are not bringing them up in a proper way. వారిని సరైన రీతిలో నువ్వు పెంచకపోతే దేవుడు ఖచ్చితంగా నిన్ను అడుగుతాడు. As a reward, God has given you children. బహుమానంగా ఆయన నీకు బిడ్డలను ఇచ్చాడు. It's a great opportunity to bring them up in the fear of God. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి వారిని దేవుని భయభక్తుల్లో పెంచడము అనేది అది మంచి విషయము. God has given you. దేవుడు నీకు ఇచ్చాడు. Every soul has value
ప్రతి ఆత్మ విలువైనది, అది దానికి విలువ ఉన్నది. That soul is in your hands. వారి ఆత్మలు నీ చేతిలో ఉన్నాయి. Their lives are in your hands. వారి జీవితాలు నీ చేతిలో ఉన్నాయి. If you bring them up careful in the fear of God, వారిని జాగ్రత్తగా దేవుని యందు భయభక్తుల్లో నువ్వు పెంచినట్టయితే you are doing a great job. నువ్వు మంచి కార్యం చేస్తున్నట్టు దేవుని దృష్టిలో. Yeah, you can prepare them for the kingdom of God. మనం వారిని దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచగలుగుతాము. Yeah, to build the kingdom of God. దేవుని రాజ్యం కట్టడానికి వారిని సిద్ధపరచగలుగుతాము. Many parents, they don't have knowledge of God. కానీ చాలా మంది తల్లిదండ్రులకు దేవుని జ్ఞానం లేదు. They are living in sin. వారు పాపంలో జీవిస్తూ ఉన్నారు. How can they bring them up in the fear of God? మరి అలాంటప్పుడు దేవుని యందు భయభక్తుల్లో ఆ పిల్లల్ని ఏ రీతిగా పెంచగలుగుతారు? My children must come up in their lives. నా పిల్లలు పెద్దవాళ్ళు కావాలి, గొప్పవారు కావాలి. వారి They must జీవితాల్లో become great. వారు ఎంతో గొప్పవారు కావాలి. They must get good jobs. వారికి మంచి ఉద్యోగాలు కావాలి. That's all their thoughts, worldly thoughts. అంతే, వారి తలంపులు ఎల్లా కూడా లోకానుసారమైన తలంపులే. They don't have the thoughts from God about their children. దేవునికి సంబంధించినటువంటి తలంపులు వారి బిడ్డల ఎడల ఎంత మాత్రము వారికి ఉండవు. Here we see Job. ఇక్కడ యోబును చూస్తూ ఉన్నట్టయితే He was bringing them up in the fear of God. అతడు తన బిడ్డలందరినీ కూడా దేవుని యందు భయభక్తుల్లో పెంచాడు. He was like a priest. అతడు ఒక యాజకునిలాగా ఉన్నాడు. He was giving burnt offering every day. అతడు ప్రతి దినము కూడా దహన బలిని అర్పిస్తూ ఉన్నాడు. He was rising up early in the morning. ఉదయకాలమునే లేస్తా ఉన్నాడు. And he was offering burnt offerings. ఆ తర్వాత వారిలో ఒక్కొక్కని నిమిత్తము దహన బలిని అర్పిస్తూ వస్తున్నాడు. Job valued the will of God. యోబు దేవుని చిత్తానికి విలువనిచ్చాడు, లక్ష్యం ఉంచాడు దాని వలన. When he lost everything, అతడు సమస్తాన్ని కోల్పోయినప్పుడు Satan smitten him. సాతాను మరి అతన్ని ఇబ్బంది పెట్టి మొత్తినటువంటి పరిస్థితి. He lost all his property. అప్పుడు అతనికి ఉన్న సమస్త ఆస్తి సంపద అంతటిని కోల్పోయాడు. What did he say? Job first chapter యోబు గ్రంథము 1వ అధ్యాయము and verse 21. 21వ వచనము. I came naked into this world from my mother's womb. 21వ వచనము. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. Again I will go naked only. దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. And when he lost everything, he said, "Blessed be the Lord." ఆ రీతిగా అతని సమస్తం కోల్పోయినప్పటికీ కూడా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. And 22nd verse. అదే రీతిగా 22వ వచనంలో, He sinned not with his tongue. యోబు ఏ పాపమును చేయలేదు. He did not blame God. అతను దేవుణ్ణి నిందించలేదు. That was a great sin to blame God. దేవుణ్ణి నిందించడము అనేది అది ఎంతో గొప్ప పాపము. He was building up his own life and also the life of his family members. అతడు తన జీవితాన్ని, తన కుటుంబస్తుల జీవితాన్ని సరైన రీతిలో కట్టాడు. And finally Satan smote Job's body. మరి చివరికి చూస్తే సాతాను అతని శరీరాన్ని మొత్తి ఉన్నాడు. With sore boils. పుండ్ల చేత అతన్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు. From head to foot. ఆ తల మొదలుకొని అరికాలు వరకు కూడా. That we see in 7th verse of 2nd chapter. 2వ అధ్యాయం 7వ వచనంలో అది మనం చూడగలుగుతాము. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. So what did his wife say? మరి ఆ సమయంలో అతని భార్య ఏమంటుంది? His wife said unto him, "Will you still retain your integrity?" 9వ వచనంలో అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా? Curse God and die. దేవుని దూషించి మరణము కమ్ము అనెను. So he did not accept that word of his wife. కానీ యోబు తన భార్య మాటను ఎంత మాత్రం తీసుకోలేదు. 10th verse. 10వ వచనము. You are speaking like a foolish woman. మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు. Shall we receive only good from the hand of God? Shall we not receive evil? మనం దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడును మనం అనుభవింప తగదా అనెను. What a great understanding he had. ఎంత గొప్ప గ్రహింపు యోబు కలిగి ఉన్నాడు. He was a righteous man and fearing God. అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, నీతిమంతుడు. He kept his integrity. అతడు తన యథార్థతను కాపాడుకున్నాడు. He was burning sacrifices and offering burnt sacrifices for his children. ప్రతి దినము తన కుమారుల నిమిత్తమై, తన బిడ్డల నిమిత్తమై
దహన బలులను అర్పిస్తూ వచ్చాడు. On and off they were feasting. తరచుగా వారు విందు They are జరుపుకుంటున్నారు. meeting together, all those people and sons and daughters. They were meeting together. ఆ రీతిగా ఉన్నప్పుడు మరి తన కుమారులను కుమార్తెలను అందరినీ కూడా విందుకు ఆహ్వానించి జరుపుకుంటున్నారు. And Job was very careful. యోబు ఈ విషయాలన్నిటిలో కూడా జాగ్రత్తగా ఉన్నాడు. Many people, brothers and sisters, they are not careful. చాలా మంది సహోదరులు సహోదరులు జాగ్రత్తతో లేరు. They live as they please. తమ పిల్లల్ని వారికి ఇష్టానుసారంగా వదిలేస్తూ ఉంటారు. When you see some families, the cousin brothers and cousin sisters, నేను కొన్ని కుటుంబాలను చూసినప్పుడు వారి సొంత సహోదరులు కాకుండా వరుసకు అయ్యేవారు. they live as they please. వారందరూ కూడా సహోదరులు అయినప్పటికీ వారు ఇష్టానుసారంగా వారు జీవిస్తూ ఉంటారు. They think that it's a license for them to be cousin sisters and cousin brothers. ఆ రీతిగా కజిన్స్ గా ఉండడము అనేది వారికి ఒక లైసెన్స్ ఇవ్వబడ్డది అన్నట్లుగా ఉంటారు. Suddenly if you see something and ask them, who is that boy? ఎవరినైనా అకస్మాత్తుగా మనం పట్టుకొని ఎవరు నువ్వు మాట్లాడే అబ్బాయి అనేది మనం అడిగినట్లయితే They say he is my cousin brother. వారు మా కజిన్ బ్రదర్ లేదా మా కజిన్ అవుతాడు, సహోదరుడు అవుతాడు వరుసకి. They go with them on their motorcycle. వారు ఆ అబ్బాయి యొక్క మోటార్ సైకిల్ ఎక్కి వెళ్ళిపోతూ They ఉంటారు. live freely as though nothing is happening to them. ఏమీ జరగలేదు మాకు అన్నట్లుగా వారి ఇష్టానుసారంగా స్వేచ్ఛగా ఉంటారు. But Job was very careful కానీ యోబు ఎంతో జాగ్రత్తగా ఉన్నాడు. because he was fearing God. ఎందుకంటే అతను భయభక్తులు కలిగి He has understanding. అతనికి గ్రహింపు ఉంది. So he did not say those children had sinned. వారు పాపం చేశారు అని చెప్పలేదు. But he was thinking they might have cursed God or they might have done some foolish thing. కానీ వారు ఒకవేళ ఏదైనా తప్పు చేశారేమో, ఒకవేళ ఏదైనా అవివేకమైన పని చేశారేమో అని తలంచాడు. Such a wise father. అంత జ్ఞాని కలిగినటువంటి తండ్రి. Many parents are foolish parents. చాలా మంది తల్లిదండ్రులు అవివేక తల్లిదండ్రులు ఉన్నారు. They send their children to their cousin brothers and cousin sisters. వారు తమ పిల్లలని తమ వరుసగా అయ్యేటువంటి సహోదరుల యొద్దకు పంపిస్తూ ఉంటారు. So foolish they are. ఎంతో అవివేకులు అలాంటి They వారు. don't have any understanding వారికి at all. ఎలాంటి గ్రహింపు అనేది లేనే లేదు. When you read the word of God, మీరు దేవుని వాక్యం చదివినప్పుడు you get much understanding. మీకు ఎంతో గ్రహింపు వస్తుంది. 2 Timothy 3rd chapter 2 తిమోతి 3వ అధ్యాయము and verse 16. 16వ వచనం చూసినట్లయితే, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. He was a servant of God అతను ఒక దైవజనులాగున్నాడు యోబు. with all knowledge. ఆ సంపూర్ణ జ్ఞానం ఉన్నది అతనికి. When we read the word of God, మనం దేవుని వాక్యం when we study the word of God, దేవుని వాక్యం when we ధ్యానిస్తున్నప్పుడు, understand the word of God, దాన్ని అర్థం చేసుకుంటున్నప్పుడు the scripture will tell you how to live on this earth. వాక్యమే ఈ భూలోకంలో ఉన్నప్పుడు మనం ఏ రీతిగా జీవించాలి అనే విషయం అర్థం If చేయిస్తుంది. you are a daughter or a son, నీవు ఒక కుమార్తెవు లేదా ఒక కుమారుడిగా ఉన్నట్టయితే, if you don't have a pious father, నీకు ఒకవేళ భక్తిపరుడైన తండ్రి లేదు అనుకుంటు, in the Bible we see our heavenly father. కానీ ఇక్కడ నీకు పరమందున్నటువంటి తండ్రి ఉన్నాడు బైబిల్లో. And so many admonitions we learn. ఎన్నో హెచ్చరికలు అనేవి నీవు ఈ వాక్యం చదువుతూ ఉన్నప్పుడు పొందుకోగలుగుతావు. In each page speaks to you ప్రతి ఒక్క వాక్య భాగం అనేది అది నీతో మాట్లాడుతుంది. how to behave yourself. నీవు ఏ రీతిగా ప్రవర్తించాలి. When your relationship with God is right, దేవునితో నీ సహవాసం సరిగ్గా ఉన్నప్పుడు your relationship with others also will be right. నీ ప్రవర్తన ఇతరులతో సైతము సరిగ్గా ఉంటుంది. During Christmas season, క్రిస్మస్ మాసాల్లో parents are so foolish. తల్లిదండ్రులు ఎంతో అవివేకంగా ఉంటారు. They invite their relatives to their home వారు తమ బంధువులందరినీ ఇంటికి ఆహ్వానిస్తూ ఉంటారు. and they go to their relatives with their children. అదే రీతిగా వారి బంధువుల యొద్దకు తమ పిల్లల్ని తీసుకొని వెళ్తూ They ఉంటారు. are not careful at all. జాగ్రత్తతో ఎంత మాత్రం ఉండరు. They don't know where their children are. వారికి ఎంత మాత్రం తెలియదు మరి వారి పిల్లలు ఎక్కడున్నారు అనే Here విషయం we కూడా. see a wise father. ఇక్కడ మనము ఒక జ్ఞానవంతుడైనటువంటి తండ్రిని చూస్తున్నాము. You may be the father of 10 children or 5 children or how many children I don't know. నీవు ఒకవేళ 5 మందికే గాని 10 మందికే గాని మరి ఎంతమందికి నువ్వు తండ్రిగా ఉన్నావో నాకు తెలియదు. Do you have the fear of God? నీకు దేవుని భయం ఉన్నదా? Are you looking after them carefully?
నీవు వారిని జాగ్రత్తగా Are కాపాడుకుంటున్నావా? you like Job? నీవు యోబు వలె ఉన్నావా? You are leaving them as you please. లేదా నీకు ఇష్టానుసారంగా వదిలేస్తూ ఉన్నావా వారిని? Sometimes your children, they are in your neighbor's house. కొన్ని మార్లు నీ బిడ్డలు వారి పొరుగు వారి ఇళ్లలో ఉంటారు. And you carelessly you leave them. మరి ఎంతో నిర్లక్ష్యతతో నువ్వు వారిని That means there is no light in your heart. అలా చేస్తున్నావు అంటే నీ హృదయంలో ఎంత మాత్రం వెలుగు లేనే లేదని అర్థం. You are foolish father. నీవు అవివేక తండ్రివి. Before them, how you are behaving? వారి ముందర నువ్వు ఏ రీతిగా వ్యవహరిస్తూ ఉన్నావు? Are you drinking before them? వారి ముందర నీవు త్రాగుతూ ఉన్నావా? Are you watching movies before them? వారి ముందర నీవు సినిమాలు చూస్తూ ఉన్నావా? Many wives, they ring up to me. చాలా మంది భార్యలు నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. My husband is not behaving properly with other women. నా భర్త సరిగ్గా ప్రవర్తించట్లేదండి అని ఫోన్ Please చేస్తూ pray for me. దయచేసి నా కొరకు Pray ప్రార్థించండి. for my husband. నా భర్త కొరకు ప్రార్థించండి. I am not able to bear this. నేను దీనంతటిని సహించలేకపోతున్నానండి. Many homes are like this. చాలా కుటుంబాలు ఈ రీతిగా ఉంటున్నాయి. And children are activated by the evil spirits. పిల్లలు దురాత్మల చేత పట్టబడి పీడింపబడుతూ ఉన్నారు. Evil spirits are taking hold of your children. దురాత్మలు నీ బిడ్డల్ని పట్టి పీడిస్తున్నాయి. And we see Eli the priest in the olden times. మనము ఆ పాత నిబంధన సమయంలో ఏలీని చూస్తా ఉన్నాము. యాజకుడైన ఏలీ He was not careful at all. అతను ఏ మాత్రం జాగ్రత్త కలిగి లేడు. His children were sinning. అతని కుమారులు పాపం చేస్తూ ఉన్నారు. When anybody brings offering ఎవరైనా బలిని in తీసుకొచ్చినప్పుడు the form of flesh of an animal and so on, ఒక జంతువును లేదా మాంసమును ఒక బలిగా తీసుకొచ్చినటువంటి సమయంలో before that flesh was brought to the altar, ఆ బలిపీఠం పైన అర్పణ అర్పింపక మునుపే దాని కాల్చక మునుపే they were sending a servant and to that person and putting a iron stick and taking out some flesh. ఆ ఏలి కుమారులు ఒక సేవకుని పంపించి ఆ బలి అర్పించక ముందే మాంసమును మాకు ఇవ్వమని చెప్పి ఆ ముళ్ళు కలిగిన forcefully they were taking away. ఆ రీతిగా పంపించి బలవంతంగా వారు ముందుగానే ఆ మాంసమును తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. Many pastors' sons and daughters, they are not careful. చాలా మంది బోధకుల యొక్క పిల్లలు కుమారులు గాని కుమార్తెలు గాని జాగ్రత్తగా ఉండట్లేదు. And pastors are so sad. మరి బోధకులు ఎంతో బాధపడుతూ ఉన్నారు. It's because they are not nurturing them, they are not keeping them up in the fear of God. ఎందుకు ఆ రీతిగా బాధపడాల్సి వస్తుంది అంటే వారు సరైన రీతిగా వారిని దేవుని భయభక్తుల యందు పెంచలేదు గనక. Are you an elder in the church? నీవు సంఘంలో ఒక పెద్దగా ఉన్నావా? How is your daughter? How is your son? ఒకవేళ నువ్వు సంఘ పెద్ద ఉన్నట్లయితే మరి నీ కుమారుడు ఎలా ఉన్నాడు, కుమార్తె ఎలాగుంది? It's because of you only. నీ వలననే ఆ రీతిగా ఉన్నారు. Because you are always thinking in worldly way. అన్ని వేళలా నీవు లోకానుసారమైన విధానంలోనే తలస్తూ ఉన్నావు గనుక You are not giving them the word of God. వారికి నువ్వు దేవుని వాక్యం ఇవ్వలేదు. There is no family prayer in your family. నీ కుటుంబంలో కుటుంబారాధన అనేది లేదు. Before your children, wife and husband, you are not careful at all. నీ పిల్లల ముందర భార్యాభర్తలుగా మీరు సరిగ్గా లేరు, ప్రవర్తించలేదు గనుక You are quarreling with each other like cats and dogs. మీరు ఒకరితో ఒకరు పిల్లుల వలె కుక్కల వలె గొడవ పడుతూ ఉన్నారు. 1 Samuel 2nd chapter and 12th verse. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 12వ వచనం. ఏలి కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులైయుండిరి. And they are very wicked. వారు దుర్మార్గులుగా ఉన్నారు, మిక్కిలి దుర్మార్గులుగా ఉన్నారు. But Eli never took action upon his children. అయినప్పటికీ కూడా ఏలి ఎలాంటి కార్యము వారి ఎడల జరగలేదు, వారి ఎడల ఏ శ్రద్ధ తీసుకోలేదు. But what was Job doing? కానీ యోబు ఎలా చేస్తున్నాడు? He was praying for his children. అతడు తన కుమారుల నిమిత్తమై తన బిడ్డల విషయమై ప్రార్థిస్తూ ఉన్నాడు. And he was worshiping God. అతడు దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. He was offering sacrifices for them. వారి కొరకు అతడు దహన బలులను అర్పిస్తూ ఉన్నాడు. Job wanted his children to have good relationship with God. యోబు తన బిడ్డలు దేవునితో మంచి సహవాసం కలిగి ఉండాలని ఆశపడ్డాడు. And how was his life? మరి అతని జీవితం ఏ రీతిగా ఉంది? Job 29, యోబు గ్రంథము 29వ అధ్యాయము 8th verse. 7వ వచనము.
పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు రాజవీధిలో నా పీఠం సిద్ధపరచుకొనినప్పుడు when young men saw him, యవనస్తులు అతన్ని చూసినప్పుడు they hid themselves. వారు తమ్మును తాము వారు దాక్కున్నారు. They are afraid of seeing Job. వారు యోబును చూడడానికి భయపడి దాక్కున్నారు. That's what the example Job gave before the children. తన బిడ్డలకు చూయించిన మాదిరి ఆ రీతిగా ఉంది. Because Job feared God. ఎందుకంటే యోబు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక. He was surrounded with the fear of God. అతడు దేవుని భయము చేత ఆవరించబడ్డాడు. He was surrounded by the Spirit of God. దేవుని ఆత్మ చేత ఆవరించబడ్డాడు. So people were afraid when they saw Job. అందు నిమిత్తమే మరి యోబును చూసినప్పుడు అక్కడ ఉన్నవారు ప్రజలు భయపడి దాక్కుంటున్నారు. Even the children also are afraid. యవనస్తులు సైతము దాక్కుంటున్నారు. His children were observing everything. అతని బిడ్డలు సమస్తాన్ని కూడా పరీక్షిస్తున్నారు. మరి How the other young men are also, they feared Job. ఏ రీతిగా ఇతర యవనస్తులు తన తండ్రికి భయపడుతూ ఉన్నారో అదంతా తన బిడ్డలు గమనిస్తూ ఉన్నారు. So these children also are afraid. కాబట్టి ఈ తనకున్నటువంటి బిడ్డలు కూడా యోబును చూసి భయపడుతున్నారు. Father, when your children look at you, are they afraid of you? మరి తండ్రిగా ఉన్న నీతో అడుగుతా ఉన్నాను, మరి నిన్ను చూసినప్పుడు నీ బిడ్డలు భయపడుతూ ఉన్నారా? Because you yourself are indulging in sins. ఎందుకంటే నిన్ను చూస్తే నీవే పాపంలో కూరుకుపోయి ఉన్నావు. They are not afraid of you. కాబట్టి వారు నేను చూసినప్పుడు భయపడట్లేదు. They are not afraid of what dress they are wearing. వారు ఎలాంటి వస్త్రాలు వేసుకుంటున్నారో దాన్ని బట్టి నేను చూసినప్పుడు భయపడట్లేదు. They are not afraid. వారికి ఎంత మాత్రం భయమే ఉండదు. Because dressing yourself, adorning yourself as you please. ఎందుకంటే నిన్ను చూస్తే నీవే నీ ఇష్టానుసారంగా వస్త్రాలు వేసుకుంటున్నావు, ధరించుకుంటున్నావు, ఆభరణాలతో You అలంకరించుకుంటున్నావు. don't have the fear of God. నీకే దేవుని భయం ఎంత మాత్రం లేదు. Curse is awaiting you. శాపమే నీ కొరకు వేచి ఉంది. Because your behavior is affecting your children. ఎందుకంటే నీ ప్రవర్తన అనేది నీ బిడ్డల పైన ప్రభావం చూపిస్తుంది. When your children look at you, నీ బిడ్డలు నిన్ను చూసినప్పుడు they must see God in you. వారు నీలో దేవుణ్ణి చూడగలగాలి. Your children are playing wickedly, foolishly with you. మరి నీ పిల్లలు నీతో ఎంతో అనవసరంగా వ్యతిరేకంగా ఆటలాడుతూ ఉన్నారు. Some parents are afraid of their children. కొంతమంది తల్లిదండ్రులు అయితే తమ పిల్లలకి భయపడిపోతూ ఉంటారు. That's why they don't correct them. కాబట్టి వారు వారిని సరి చేయలేకపోతున్నారు. We look at David's life. మనము దావీదు జీవితాన్ని చూసినట్లయితే He was not correcting his children properly. దావీదు తన బిడ్డలను సరైన రీతిగా శిక్షించలేదు, వారిని సరి చేయలేకపోయాడు. And Samuel's children also. సమూయేలు పిల్లలు సైతము అదే రీతిగా అయ్యారు. They became bribe takers. వారు లంచాలు పుచ్చుకునే వారిగా తయారయ్యారు. సమూయేలు Many pastors' children are living wickedly. చాలా మంది బోధకులు దుష్టులుగా అవుతున్నారు, దుష్టత్వంలో జీవిస్తున్నారు. They don't have the fear of God at all. వారికి దేవుని భయం ఎంత మాత్రం లేదు. Even the old people, what were they doing when they saw Job? ఇక్కడ చూసినట్లయితే వృద్ధులు సైతము యోబును చూసినప్పుడు ఏం చేస్తా ఉన్నారు? 9th verse. 8వ వచనము తెలుగులో, ముసలివారు లేచి నిలవబడిరి. 9వ వచనము, అధికారులు మాటలాడుట మాని నోటి మీద చెయ్యి వేసుకొనిరి. Officers are afraid. అక్కడ చూసినట్లయితే అధికారులు సైతము భయపడుతున్నారు. And the old men are afraid. ముసలివారు లేచి నిలవబడుతున్నారు. All these things his children were observing. మరి ఈ విషయాలన్నీ కూడా యోబు కుమారులు కుమార్తెలు వారు అన్ని పరీక్షిస్తున్నారు, చూస్తున్నారు, And గమనిస్తున్నారు. he was bringing them up in the fear of God. వారిని దేవుని భయభక్తుల్లో యోబు పెంచుతూ ఉన్నాడు. They were observing his father minutely. యోబు పిల్లలు అతన్ని సూక్ష్మంగా పరిశీలిస్తూ ఉన్నారు. 10th verse. 10వ వచనము, ప్రధానులు మాటలాడక ఊరకొనిరి, వారి నాలుక వారి అంగిలికి అంటుకొనెను. 11th verse. నా సంగతి చెవిడిబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను, నేను కంటబడిన ప్రతివాడు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చెను. He was so kind to others. అతడు ఇతరుల ఎడల ఎంతో జాలి కలిగిన వాడుగా He ఉన్నాడు. delivered the poor people. అతడు దీనులకు సహాయం చేశాడు. 12th verse. 12వ వచనము, ఏలయనగా మొరపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించి తిని. He delivered the poor people అతడు దీనులకు సహాయం చేసి విడిపించాడు from the hands of their wicked masters. వారి దుష్టులైనటువంటి యజమానుల హస్తాల్లో నుంచి ఇలాంటి దీనులను విడిపించాడు. 13th verse. 13వ వచనము, నశించుటకు సిద్ధమయ్యున్న వారి దీవెన నా మీదికి వచ్చెను, విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టి తిని. He caused the widow's heart
joyful. అతను విధవరాండ్ర హృదయాలను సంతోషభరితంగా చేశాడు. So that's how he lived before his children. ఆ రీతిగా యోబు తన పిల్లల ముందర జీవించాడు. He didn't know all of a sudden they will die. కానీ యోబుకు తెలియదు అకస్మాత్తుగా తన పిల్లలందరూ చనిపోతారన్న విషయము. Yeah, you may be anybody. మరి నీవు ఎవరివైనా కావచ్చు. You must know that. నీవు అది తెలుసుకోవాలి. Before their death, వారి మరణమునకు ముందు he prepared them wisely. యోబు వారందరిని ఎంతో తెలివిగా సిద్ధపరిచాడు. He was rising up early in the morning. అతడు అరుణోదయం లేచి ఉంటున్నాడు. He was offering sacrifices for them. అదే రీతిగా వారందరి కొరకు దహన బలులను అర్పిస్తూ ఉన్నాడు. So careful before about his children. వారి పిల్లల ముందర వారి కొరకు ఎంతో జాగ్రత్త కలిగి వ్యవహరించాడు. And 15th verse. 15వ He was eyes to the blind. గ్రుడ్డి వారికి నేను కన్నులనైతిని. And I was father to the poor. దరిద్రులకు తండ్రిగా ఉంటిని. Yeah, Job loved the poor people also. యోబు బీద వారిని ప్రేమించాడు. We can see he was teaching his children like this. With his character, he was teaching his children. ఈ రీతి అయినటువంటి గుణములతో అతడు తన బిడ్డలకు బోధిస్తూ ఉన్నాడు. Many things he was teaching. చాలా విషయాలు వారి పిల్లలకు బోధిస్తూ వచ్చాడు. With his life. తన జీవితం ద్వారా అతను బోధించాడు. You are a father and you are a mother. నీవు ఒక తండ్రివి లేదా తల్లివిగా ఉన్నావు. What are you teaching your children? మరి నీ పిల్లలకు నీవేది బోధిస్తున్నావు? How are you teaching your children? ఏ రీతిగా బోధిస్తున్నావు నీ పిల్లలకు? You yourself, you are loving sin. నిన్ను చూస్తే మరి నీవే పాపమును ప్రేమిస్తూ ఉన్నావు. When you are loving sin, నీవే పాపాన్ని ప్రేమిస్తున్నావు. when you want to correct your children, నీవు ఆ రీతిగా పాపాన్ని ప్రేమిస్తూ నీ పిల్లల్ని సరిచేయాలి they will laugh at it. వారు నిన్ను చూసి నవ్వుతారు. How is your home? నీ ఇల్లు ఎలాగుంది? Christians, they are watching these bad movies. క్రైస్తవులు ఆ చెడు సినిమాలను చూస్తూ ఉన్నారు. From Christian house, can any cinema song heard by others? క్రైస్తవులైనటువంటి వారి ఇళ్లలో నుంచి ఇతరులు ఆ సినిమా పాటలు వింటున్నప్పుడు So what a sad thing it is. అలా వినడం అనేది అది ఎంత బాధకరమైన విషయము. That means wicked atmosphere is there in your house. అలా అవుతుంది అంటే నీ ఇంట్లో ఎంతో దుర్మార్గమైన పరిస్థితి ఉంది అని అర్థం. And 16th verse. 16వ వచనం. I was a father to the poor. దరిద్రులకు తండ్రిగా ఉంటిని. Job loved the poor people. యోబు పేదవారిని ప్రేమించాడు. The poor people felt he is my father. ఆ పేదవారు ఇతనేనా తండ్రి అని అనుకున్నారు. Some people, they are money minded. కొంతమంది మనసంతా కూడా డబ్బుతో నింపబడి ఉంటుంది. You don't love the poor at all. మరి అలాంటి వారు పేదవారిని ఎంత మాత్రం ప్రేమించలేరు. When you read the Bible, నీవు వాక్యం చదివినప్పుడు the Bible instructs you to love the poor. వాక్యము పేదవారిని ప్రేమించాలి అని నీకు సూచిస్తుంది. Blessed are the poor. బీదలైన వారు ధన్యులు. Yeah, the kingdom of heaven is for you. ఎందుకంటే దేవుని రాజ్యం మీది. If you have the mind of Jesus, నీకు యేసుక్రీస్తు కలిగిన మనసు ఉంటే you will give gospel to the poor. నీవు పేదవారికి సువార్తను అందిస్తావు. That was said about Jesus. అది యేసును గూర్చి చెప్పబడినటువంటి ప్రవచనమే. When we look at according to Luke and 4th chapter, మనం లూకా సువార్త 4వ అధ్యాయంలో చూసినట్లయితే what was the mission of Jesus? యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క ప్రవచనాలు ఆయన To గూర్చి give gospel to the poor. బీదలకు సువార్త ప్రకటించుట. Are you giving gospel to the poor? మరి నీవు బీదవారికి సువార్తను అందిస్తున్నావా? Are you giving the gospel literature to the poor? నీవు ఆ కరపత్రికలు ఏమైనా పేదవారికి ఇవ్వగలుగుతూ ఉన్నావా? Are you giving Bibles to the poor? పేదవారికి బైబిల్స్ ఏమైనా ఇవ్వగలుగుతున్నావా? I ask our people, every month you get some of our books. నేను మన వారితో ఎప్పుడు చెప్తూ ఉంటాను, మీరు మన పుస్తకాలు కొన్ని తీసుకొని ఉంచుకోండి. Sundays afternoon. ఆ తర్వాత ఆదివారపు దినాల్లో మధ్యాహ్న కాల సమయాల్లో Yeah, you go to other villages, other people and give the books to them. మీరు ఇతర గ్రామాలకు వెళ్ళి ఆ పుస్తకాలు ఇతరులకు ఇవ్వండి అని. You have the love of money. కానీ నీకు డబ్బు ఎడల ప్రేమ ఉన్నది. That's why you are working even on Sundays. అందుకొరకే ఆదివారాల్లో సైతము నువ్వు పని చేస్తూ ఉంటావు. If you work on Sundays, నీవు ఆదివారం దినాల్లో పని చేస్తే your children are looking at you. నీ బిడ్డలు నిన్ను చూస్తూ ఉంటారు. And you are wasting your time on the cot sleeping. ఆ తర్వాత
మరి ఆ పడక పైన నీ సమయం అంతా కూడా పడుకొని వృధా చేసుకుంటూ ఉంటావు. What your children can learn from you. నిన్ను చూసినప్పుడు మరి నీ బిడ్డలు ఏం నేర్చుకోగలుగుతారు? You are a wicked father. నీవు ఒక దుర్మార్గుడవైన You are a wicked mother. నీవు ఒక దుర్మార్గురాలైన తల్లివి. You don't have any value about the souls of your children. నీ బిడ్డలలో ఉన్నటువంటి ఆత్మ విలువ నీకెంత మాత్రము తెలియడం లేదు. How about you, your life? మరి నీ జీవితం ఏ రీతిగా ఉంది? What are you doing? నువ్వేం చేస్తున్నావు? Everything others are observing your life. ప్రతిదీ కూడా నీ జీవితాన్ని ఇతరులు గమనిస్తూ చూస్తూ ఉన్నారు. If you have really committed some foolish thing, నీవు నిజంగా ఏదైనా అవివేకమైన పని జరిగిస్తే, if you repent, ఒకవేళ నీవు ఆ విషయమై if పశ్చాత్తాపడినట్లయితే, you show your repentance in your deeds, నీ యొక్క క్రియల్లో ఆ పశ్చాత్తాపాన్ని నువ్వు కనపరిచినట్లయితే, your children will learn about your repentance. నీ పిల్లలు ఆ పశ్చాత్తాపం గూర్చి నీ నుంచి నేర్చుకోగలుగుతారు. And they will also repent when they commit some sins. వారు కూడా ఏదైనా పాపం చేసినప్పుడు వారు పశ్చాత్తాపడగలుగుతారు. If you repent, నీవు పశ్చాత్తాపడితే your children will repent. నీ పిల్లలు పశ్చాత్తాపడతారు. And what else we see about Job? మనం ఇంకా యోబు గురించి ఏం చూడగలుగుతా ఉన్నాం? 5th chapter, James, 4th verse. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. But Job was not like that. కానీ యోబు ఆ రీతిగా లేడు. He was paying their wages properly. అతడు వారికి ఇవ్వవలసిన కూలి సరైన రీతిగా ఇచ్చేసాడు. That's what children were observing. మరి వారి పిల్లలు అదే చూశారు అతనిలో. He was paying properly and lovingly also. పనివారికి సరైన రీతిగా ప్రేమపూర్వకంగా ఇవ్వవలసిన జీతం ఇచ్చాడు. And with respect he was giving. గౌరవప్రదంగా ఇచ్చాడు. Those people are also the creation of God. వారు కూడా దేవుని సృష్టి అయి ఉన్నారు అని అతను తలంచాడు. Some people, they don't give what they are to give. కొంతమంది ఎంత ఇవ్వాలో ఏది ఇవ్వాలో అది ఇవ్వరు. They are so stingy వారు ఎంతో పిసినారులుగా ఉంటారు. because of their sin in their lives. వారి జీవితాల్లో పాపం ఉన్న కారణంగా ఆ రీతిగా ఉంటారు. Because of that sin, their heart is spoiled. Their heart became so wicked. వారి జీవితాల్లో వారు కలిగి ఉన్న పాపాన్ని బట్టి వారి హృదయం పిసినారుతనంగా లేదా మూర్ఖంగా తయారవుతుంది. As a matter of fact, if you are a Christian, you must give more. నిజానికి చూస్తే క్రైస్తవుడుగా నువ్వు ఇవ్వవలసిన దానికంటే కొంత ఎక్కువ ఇవ్వాలి. Those men who worked for you, they should not shed tears. ఎవరైతే నీ కొరకు పని చేశారో వారు కన్నీరు కార్చొద్దు, దుఃఖపడొద్దు. You have become a so wicked father. కానీ నీవు ఎంతో దుష్టుడైన తండ్రిగా అయ్యావు. You are proving yourself you are a money-minded person. నీవు ఏ రీతి కనబరుచుకుంటున్నావు? నీ మనసంతా కూడా డబ్బు మీద ఉన్న It shows there is love of sin in your heart. నీ హృదయంలో పాపం ఎడల ప్రేమ ఉన్నది అనే విషయం అది సూచిస్తుంది. What does the Bible say? వాక్యం ఏమని చెప్తుంది? Love God with all your heart. నీ దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించాలి అని. And next thing, love your neighbor as you love yourself. ఆ తర్వాత నీ పొరుగు వానిని నీ వలె ప్రేమించు అని చెప్తుంది. You are feeding yourself so nicely. నిన్ను నీవు ఎంతో మంచిగా పోషించుకుంటున్నావు. But on the question of giving to others means you are becoming so stingy. కానీ ఇతరులకు ఇవ్వాలి అనే విషయం వచ్చేసరికి నువ్వెంతో పీస్నార్గా అవుతున్నావు. Read this verse again. Behold, the hire of the laborers who you have reaped down your fields, which is of you, kept back by fraud, crieth, and the cries of them which have reaped have entered the ears of the Lord. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభువు యొక్క చెవులలో చొచ్చి ఉన్నవి. Yeah, both these things are going into the ears of the Lord. వారి కేకలు ఇవన్నీ కూడా దేవుని చెవుల్లో చొచ్చి ఉన్నవి. The cries of the wages and cries of the people who work for you, both these cries are going into the ears of the Lord. బిగబట్టిన కూలి యొక్క అరుపు, కోతవారి కేకలు ఇవి రెండు కూడా దేవుని చెవుల్లో చొచ్చుచున్నవి. You are not aware of this. కానీ నీవు దీన్ని గ్రహించుకోవట్లేదు. You have become a wicked man. నీవు ఒక దుష్టుడుగా తయారయ్యావు. God is giving you money దేవుడు నీకు ధనమునిస్తున్నాడు. not to enjoy yourself. ఆ ధనము నీకు నువ్వే సంతోషించాలి అనేందుకు. You have become a selfish man. నీవు ఒక స్వార్థపరుడిగా తయారయ్యావు. You want to satisfy yourself. నిన్ను నీవే సంతృప్తి You want to పరచుకోవాలనుకుంటున్నావు. satisfy your belly.
నీవు నీ యొక్క కడుపును సంతృప్తి పరచుకోవాలనుకుంటున్నావు. Your children are observing that you have become hard-hearted person. నీ పిల్లలు చూస్తున్నప్పుడు నీవు ఒక కఠిన హృదయుడిగానే వారి ఎడల And కనబడుతున్నావు. others also are looking at you. ఇతరులు కూడా నిన్ను చూసినప్పుడు Their cries are going into the ears of the Lord. వారి మొర అనేది దేవుని యొక్క చెవుల్లోనికి చొచ్చుతున్నది. You have become a wicked man like Cain. నీవు కయ్యీను వలె ఒక దుష్టుడిగా తయారయ్యావు. You are a Cain. నీవు కయ్యీను, You have become hard. నీవు కఠినుడుగా అయ్యావు. There is no love for others in your heart. ఇతరుల ఎడల ఏ ప్రేమ అనేది నీ హృదయంలో లేదు. Still you want to do something in the work of God. అయినప్పటికీ కూడా దేవుని పనిలో నువ్వేదో చెయ్యాలి. You have become so blind. నీవు ఎంతో గుడ్డివాడిగా అయ్యావు. You don't have understanding. ఎలాంటి గ్రహింపు నీకు లేదు. You don't want to hear the word of God, or you don't want to study the word of God. నీవు దేవుని వాక్యం వినాలి అనుకోవు, దాన్ని చదవాలి అని You don't know the word of God at all. దేవుని వాక్యం నీకు తెలియనే If you తెలియదు. don't know the word of God, ఒకవేళ నీకు దేవుని వాక్యమే తెలియకపోతే you are still in darkness. ఇంకా నువ్వు చీకట్లోనే ఉన్నావు. God will make you love others when God touches you. దేవుడు నిన్ను ముట్టినప్పుడు నువ్వు ఇతరులను ప్రేమించే రీతిగా చేయగలుగుతాడు. What about the Zacchaeus? When the Lord went to his house, మరి యేసుక్రీస్తు అతని ఇంటిలోనికి వెళ్ళినప్పుడు జక్కయ్య ఏం చేస్తూ ఉన్నాడు? what did he say? అతను ఏం చెప్తూ ఉన్నాడు? I give half of my property నేను నా ఆస్తిలో సగ భాగం ఇచ్చేస్తాను, to the poor, పేదవారికి to ఇచ్చేస్తాను, the needy. అవసరతలో ఉన్న వారికి ఇస్తాను. And what I have to give others, I will give 4 times. నేను ఇతరులకు ఏదైతే ఇవ్వాలో దానికి 4 రెట్లు ఇస్తాను. That is repentance. అదే పశ్చాత్తాపం. You don't have light, you don't have repentance at all. నీకు ఎలాంటి పశ్చాత్తాపమే లేదు. You are calling yourself as a converted person. కానీ నిన్ను నీవు నేను మారు మనసు చెందిన వ్యక్తినే అని చెప్పుకుంటావు. You are not giving the wages to others what you have to give them. నీవు ఇవ్వవలసినటువంటి జీతము కూలి ఇతరులకు ఇవ్వాల్సింది ఇవ్వడం లేదు. Then because of you they are crying. నీ వలన వారు ఏడుస్తున్నారు. Their cries are coming into the ears of the Lord. వారి ఏడుపు లేదా వారి కేకలు అనేవి దేవుని యొక్క చెవులో You పడుతున్నాయి. think you will be a blessed person. నీవు ఒక ధన్యుడవు, ఆశీర్వదింపబడిన వ్యక్తివి అని తలస్తున్నావు గాని Curse will come upon you. కానీ శాపమే నీ మీదికి Curse వస్తుంది. will come up your children. నీ బిడ్డల మీదికి శాపం Curse రాబోతుంది. will come upon your family. నీ కుటుంబం మీదికి శాపం వస్తుంది. Because you don't know the word of God. ఎందుకంటే దేవుని వాక్యం నువ్వు You తెలుసుకోవట్లేదు. don't know how Job lived. యోబు ఏ రీతిగా జీవించాడో నీకు తెలియట్లేదు. 31st chapter of Job యోబు గ్రంథము 31వ అధ్యాయం and verse 13. 13వ వచనము. If I despise the cause of my manservant or maidservant when they contended. యోబు గ్రంథము 31:13 వచనం. నా పనివాడైనను పనికత్తె అయినను నాతో వ్యాజ్యమాడగా నేను వారి వ్యాజ్యమును నిర్లక్ష్యము చేసిన ఎడల. He did not neglect what they are contending. వారి వ్యాజ్యమును యోబు ఎన్నడూ నిర్లక్ష్యం చేయలేదు. You are neglecting. కానీ నీవు నిర్లక్ష్యం You చేస్తున్నావు. are a wicked man. నీవు దుష్టుడవు. You are a hard-hearted man. నీవు కఠిన You are a హృదయం కలిగిన foolish వ్యక్తివి. man. అవివేకివి నీవు. There is darkness in you. నీలో చీకటి ఉన్నది. When others tell, they contend with you. ఇతరులు నీ ఎడల ఏదైనా వ్యాజ్యము You are చెప్పినప్పుడు behaving as though you don't know anything. నీకు ఏదీ తెలియదు అన్నట్టుగా నువ్వు Are you not a wicked father? మరి అలాంటప్పుడు నీవు ఒక దుష్టుడైన తండ్రిగా లేవా? All are observing your life. నీ జీవితాన్ని అందరూ గమనిస్తున్నారు. You have become so unclean. నీవు అంత అపవిత్రుడిగా అయ్యావు. Repent. పశ్చాత్తాపడు. Look at Job, how he did. యోబు వైపు చూడు, అతను ఏ He రీతిగా did చేశాడో not చూడు. neglect others when they raise their voice. ఇతరులు అతనికి వ్యతిరేకంగా వ్యాజ్యమాడినప్పుడు అతను నిర్లక్ష్యం చేయలేదు. 14th verse. 14వ వచనం. దేవుడు లేచినప్పుడు నేనేమి చేయుదును, Yeah. ఆయన విచారణ చేయనప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరం ఇద్దును. That means he has the fear of God. అంటే దాని అర్థం అతనికి దేవుని యందు భయం ఉంది అని. What can I say when God asks me? దేవుడు నన్ను అడిగితే నేను ఏం చెప్పాలి దేవునికి? What will you say when God asks you? మరి దేవుడు నిన్ను అడిగితే నువ్వేం చెప్తావు? You don't have any answer. నీకు ఏ జవాబు లేదు. Because there is no room for the word of God in your heart. ఎందుకంటే నీ హృదయంలో దేవుని వాక్యానికి అసలు చోటే లేదు గనుక. Why you have become like this? ఎందుకు ఈ రీతిగా అయ్యావు? You have given room for sin. నీవు పాపానికి చోటు ఇచ్చావు. What was the life of Job? యోబు జీవితం ఏ రీతిగా ఉంది? 31st chapter 1st verse. 31వ అధ్యాయం 1వ వచనము.
నేను నా కన్నులతో నిబంధన I చేసుకున్నాను. made covenant with my eyes. నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను. Why then I think upon a maid? అలాంటప్పుడు ఒక కన్యకను నేను ఎలాగ చూస్తాను? Secretly you are committing sin. కానీ నీవు రహస్యంగా పాపం చేస్తున్నావు. You are gone into adultery. నీవు వ్యభిచారంలోనికి వెళ్తున్నావు. You are behaving wickedly. నీవు Having దుష్టత్వంలో జీవిస్తూ ఉన్నావు. having wife. భార్యను పెట్టుకొని You are living a wicked life. ఒక దుర్మార్గమైన జీవితాన్ని జీవిస్తున్నావు. Your wife do not know what you did. నీవేం చేస్తున్నావో అనే విషయం నీ భార్యకు తెలియదు. Secret, you are going after other women. రహస్యంగా నీవు ఇతర స్త్రీలతో వెళ్ళిపోతున్నావు. You have entertained wickedness in your heart. నీ హృదయంలో ఎంతో దుర్మార్గతకు నువ్వు చోటిస్తూ ఉన్నావు. That is why the darkness has come into you. కాబట్టి నీ జీవితంలో చీకటి That is why your heart has become so hard. అందు నిమిత్తమే నీ హృదయం కఠినంగా మారింది. Sin makes your heart so hard. పాపం అనేది నీ హృదయాన్ని ఎంతో కఠినం చేస్తుంది. You are blind person. నీవు గ్రుడ్డి వ్యక్తివి. As a family you have to serve God. ఒక కుటుంబంగా నీవు దేవుణ్ణి సేవించాలి. Family itself is a gift of God. కుటుంబం అంటేనే అదొక బహుమానము. But you are spoiling your own family. కానీ నీవు నీ సొంత కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నావు. Job prepared his children so properly and before they died. యోబు తన పిల్లల్ని వారి మరణమునకు ముందు సరైన రీతిగా సిద్ధపరిచాడు. By sanctifying them వారిని పవిత్రపరుస్తూ వచ్చి and offerings on their part. వారి కొరకు దహన బలులను అర్పించుకుంటూ సిద్ధపరిచాడు. We see all the children were killed at the same time. మరి Cattle, possessions, and also the children. Above all possessions, children were so valuable. మరి చూసినట్లయితే అతను తనకున్న సమస్తాన్ని ఒక్కసారిగా కోల్పోయాడు. పశువులు, అతనుకున్న Even when the sons and daughters. తన కుమారులను కుమార్తెలను కూడా పోగొట్టుకున్నాడు. What about your daughters and sons? మరి నీ కుమారులు కుమార్తెల పరిస్థితి ఏంటి? If they die tonight, వారు ఈ రాత్రి చనిపోతే they will curse you in the hellfire. వారు నిన్ను ఆ నరకాగ్నిలో శపిస్తూ ఉంటారు. You are not showing them example. నీవు వారికి మాదిరిని చూపించట్లేదు. You are not valuing their souls. నీవు వారి యొక్క ఆత్మలకు విలువనివ్వట్లేదు. Because your heart has become so dark. నీ హృదయం అంత చీకటిగా అయ్యింది. Repent for your life. నీ జీవితం విషయమై నువ్వు పశ్చాత్తాపడు. Look at the word of God. దేవుని వాక్యాన్ని చూడు. Understand the word of God. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకో. Obey the word of God. దానికి విధేయత చూపించు. And before you, your children are there. They are innocent children. నీ పిల్లల ముందు నువ్వు ఎలా ఉండాలి? వారు ఎంతో అమాయకమైనటువంటి పిల్లలు. You are making them sinners. కానీ నీవు వారిని పాపులుగా తయారు చేస్తున్నావు. Repent. పశ్చాత్తాపడు. There was no chance. If his children had become sinners, there won't be any chance for Job to pray to God, entreat for their lives. మరి ఆ రీతిగా వారిని మీ పిల్లల్ని మీరు పాపులుగా చేస్తే తిరిగి దేవుని బ్రతిమాలుకోవడానికి అవకాశమే ఉండకపోవచ్చు. యోబును చూసినట్టయితే మరి అతను he was ready. అతను సిద్ధంగా ఉన్నాడు పిల్లల విషయమై. He prepared his children. అతను తన పిల్లల్ని సిద్ధపరిచి ఉన్నాడు. Many people think, కానీ చాలా మంది తలస్తారు, my children will live long life. నా బిడ్డలు చాలా దీర్ఘాయువుతో చాలా సంవత్సరాలు బ్రతికేస్తారు అని. Job and Job's wife, they were still alive. యోబు మరి యోబు భార్య వారు ఇంకా బ్రతికే ఉన్నారు. Before their eyes they died. కానీ వారి కన్నుల ముందే తమ పిల్లలందరూ చనిపోయారు. Many people, they are losing their lives. చాలా మంది తమ జీవితాలను కోల్పోతున్నారు. Many young people are losing their lives. యవనస్తులు ఎంతో మంది చనిపోతున్నారు. Dear mother, dear father, ప్రియ తండ్రి తల్లి, how about your children? మీ పిల్లల విషయం ఏంటి? Are you preparing them? నీవు వారిని సిద్ధపరుస్తున్నావా? Job prepared them. యోబు వారిని సిద్ధపరిచాడు for the death. మరణం కొరకు వారిని without knowing. అతనికి తెలియదు, సిద్ధపరిచాడు. That wisdom will come when you study the word of God. దేవుని వాక్యం చదివినప్పుడు నీకు ఆ జ్ఞానం వస్తుంది. Especially when you study the life history of Job. యోబు యొక్క జీవితం చదివినప్పుడు ప్రత్యేకంగా నీకు ఆ గ్రంథం. This book was written by God. ఈ యొక్క గ్రంథము దేవుని ద్వారా రాయబడింది. Not by any man. ఏ వ్యక్తి ద్వారా కాదు. So read it carefully. కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా చదువు. Let us pray. ప్రార్థించుకుందాం. Loving and heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, make these dear people to be edified by the word of God. ఈ నీ ప్రియులు నీ వాక్కు ద్వారా హెచ్చరిక నొందుటకు వీరికి సహాయం చేయి. Send light to them.
వారికి వెలుగును పంపండి. Let them weep for their children. వారి పిల్లల విషయమై రోదించడానికి సహాయం చేయండి. Help them to cry. వారు దుఃఖించడానికి మొరపెట్టడానికి సహాయం చేయండి. Because the death is coming through their windows. ఎందుకంటే కిటికీల గుండా మరణం అనేది ప్రవేశిస్తూ ఉంది. Let the fathers and mothers, let them weep properly for their children. కాబట్టి తల్లులైన వారు తండ్రులైన వారు వారి పిల్లల కొరకు సరైన రీతిగా ఏడవడానికి సహాయం చేయండి. Give them understanding. వారికి గ్రహింపునివ్వండి. How Job has prepared their children for heaven. ఏ రీతిగా యోబు మరి ఆ మరణ సమయంకు ముందు తన పిల్లల్ని ఏ రీతిగా సిద్ధపరిచాడో ఆ రీతిగా చేయడానికి సహాయం చేయండి. And he prepared them for heaven. వారిని పరలోకం కొరకు యోబు సిద్ధపరిచాడు. Whereas Eli did not prepare his children. కానీ ఏలి మరి తన కుమారులను సిద్ధపరచలేకపోయాడు. Let them not be like that. వీరిని ఆ రీతిగా ఉండనివ్వద్దు ఏలి వలె. Those children received curse. మరి ఏలి పిల్లలు ఏలి కుమారులు శాపాన్ని పొందుకున్నారు. And Job's children received the greatest blessing in the world. కానీ యోబు కుమారులు అయితేనేమి కుమార్తెలు యోబు పిల్లలు మరి గొప్ప ఆశీర్వాదాన్ని ఈ లోకంలో పొందుకోగలిగారు. ప్రభువా, Give them the heart of repentance. వీరికి పశ్చాత్తాప హృదయాన్ని దయచేయండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen.